షాపింగ్ చేసి బిల్లింగ్ అయిన తర్వాత ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవడం బెటర్. నేను ఒక బ్యాగ్ కొంటే 2 బ్యాగ్స్ కి అయితే బిల్ వేస్తున్నారు. హలో, డ్రెస్ చేంజింగ్ టెంట్స్ ఉంటాయి కదా, వాటి కోసం డెకాథలాన్ కి అయితే వెళ్ళాను. కొంతమంది డీకాథలాన్ అని కూడా అంటారు కదా. బెంగళూరులో 1 hour లో రీచ్ అవుతాం అని అనుకొని స్టార్ట్ అయ్యాం అనుకోండి, 1 hour 45 minutes అయితే పక్కా అవుతుంది. ఇంకా వీకెండ్స్ లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. డ్రెస్ చేంజింగ్ టెంట్ అయితే లేదు, అలా అని గమనం వెనక్కి వచ్చేస్తామా, ఏదో ఒకటి కొనాలనేసి కాసేపు అలా అయితే షాపింగ్ చేసా. వామ్మో, ఈ ప్రోటీన్ బార్ 200 rupees అంట. అసలు మీ గ్యాంగ్ లో ఏమైనా రిచ్ పర్సన్స్ ఉన్నారా? అదే అండి, ఇంత రేట్ ఉన్న ప్రోటీన్ బార్ కొని తినేవాళ్ళు ఉంటే వాళ్ళనైతే ఈ వీడియో కింద ట్యాగ్ చేయండి. ఇంకా అలా అన్ని ఫ్లోర్స్ తిరిగేసి లాస్ట్ కి ఏం కొనాలో తెలియక ఒక చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నా. బ్యాగ్ చిన్నదే గానీ బిల్ వేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అది 400 అనేసి. బట్ ఎంఆర్పి ప్రైస్ మాత్రం 199 ఉంది. సో మళ్ళీ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేశాక మళ్ళీ అర్థమైంది వాళ్ళకి, ఓకే 2 times యాడ్ చేస్తున్నాం అనేసి. సో మీరు కూడా ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవడం బెటర్. షాపింగ్ అయిపోయాక అలా ఇంకా కళ్యాణ్ నగర్ కి అయితే వెళ్ళాం. అక్కడ మంచి ఫుడ్ స్పాట్స్ అయితే ట్రై చేశాను. ఆ వీడియోస్ అన్ని ఫుడీ పాప అకౌంట్ లో అయితే పోస్ట్ చేస్తాను. పేజ్ నేమ్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ అకౌంట్ కూడా ఫాలో అయిపోండి. సరే అయితే.